ఏమప్పా, అంతా మంచిగున్నారా? నాలిసి ఖచ్చితంగా మీరు మంచిగానే ఉంటారు అని అనుకుంటాను. ఎందుకంటే మీరంతా మంచి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బహుశా మంచిగానే ఉంటారని ఆశిస్తున్నాను. కానీ ఈ మధ్యకాలంలో ఒక వారం రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాలు కానీ లేకపోతే దేశం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ తిరుపతి ఈ లడ్డు విషయం గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది. సరే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి లేకపోతే హిందువులకి సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ నేనే అన్నట్లుగా, నా అంతకు మించిన హిందువు ఎవరు లేరన్నట్లుగా తన బ్రాండ్ వేసుకుంటున్న మన ఆంధ్రప్రదేశ్ DCM గారు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో, ఈ వ్యవహారంలో తను ఎందుకో ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, పద్ధతి కానీ, ఆ భావజాలాలు కానీ, హుందాతనం ఇవన్నీ చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అసలు ఏందబ్బా ఇదంతా నాకు అర్థం కావట్లేదు. మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కావట్లేదు. బహుశా మీరు మర్చిపోయినారేమో అర్థం కావట్లేదు. అసలు ఇష్యూ జరిగినది మీ హయాంలో. ఏదైతే మీరు కల్తీనో లేకపోతే అనిమల్ ఫ్యాట్ అంటున్నారో, వచ్చిన శాంపులు సప్లై జరిగినది అంతా కూడా మీరున్న హయాంలోనే. మీరు అధికారంలో ఉన్నారు. మీరు మాట అనేసారు, ఏమని? అనిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి. ఒకరంటారు, ఒకరేమో కలవలేదంటారు, ఇంకొకరు వచ్చేసి మన లోకేష్ బాబు గారు అసలు టీటీడీకి సీఎం గారికే సంబంధం లేదు, అది ఇండిపెండెంట్ బాడీ అంటారు. అసలు ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు మేము ప్రతిపక్షంలో మేమంతా పడుకునే కదా రిలాక్స్ అవుతా అంటే ఏందబ్బా ఇదంతా మాకు అర్థం కాదు. ప్రతిపక్షం ఏమో మేము సైలెంట్గా ఉన్నాము, మీరే అధికారం పట్టి ఆయన అనుకోవాలా, ప్రతిపక్షం అనుకోవాలా అర్థం కాని పరిస్థితుల్లో ఈ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసినారు. అరే ఎంత సింపుల్ రా మీరు, నాకు అర్థం కాదు. అరే ఎప్పుడు జరిగింది? మీరు అంటున్నారు అనిమల్ ఫ్యాట్ అనేది జరిగింది వాడకం అనేది. చెప్పండి, పలానా రోజు పలానా వెండరు పలానా రోజు పలానా టైంకి అంత డేటాబేస్ మీ దగ్గరే ఉంది కదా. జరిగిందని మీరే చెప్తున్నారు, జరగలేదని మీరే అంటున్నారు. మీకే క్లారిటీ లేదు. ఎస్, జరిగిందని అంటున్నారు. జరిగిందని అప్పుడు తెలుసు కదా, ఎవరు సప్లై చేశారు, ఏం చేశారని చెప్పేసి, ఎప్పుడు టెండర్ వచ్చింది, ఇవన్నీ కామన్ సెన్స్ పెట్టి యూజ్ చేసినా కూడా, అంటే ఎవరికైతే కామన్ సెన్స్ ఉందో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కానీ మాకందరికీ కామన్ సెన్స్ ఉంది. బహుశా మీకు లేకపోవడం వల్ల మమ్మల్ని ఇలా క్రియేట్ చేస్తున్నారేమో అర్థం కావట్లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్న DCM గారు, దయచేసి మీరు ఈ రెచ్చగొట్టేటువంటి ఉన్నాయి చూడవా, నేను సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్, నేను చచ్చిపోతాను కూడా అంటున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏమంత వచ్చింది, ఏం పోయింది, మీరు ప్రూవ్ చేసుకోవడానికి చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదన్నా. మీరు నిజంగా అంత బ్రాండ్ నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటా అంటే, హిందువుల మీద అంత నీకు గౌరవం ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ప్రస్తుత భార్య అయిన మూడో భార్యని మీ హిందూ మతంలో మార్చండి. మీ పిల్లలకు హిందూ పేర్లు పెట్టండి. నువ్వేం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మీ పిల్లల పేర్లు మార్చి అప్పుడు మీరు మీ ఇంట్లో నుంచినే తీసుకురండి. ఎస్, నన్ను చూసి నేర్చుకోండి రా బాయ్ అని చెప్పేసి చెప్పండి. ఏ మీటింగ్లకు వెళ్తే ఆ మీటింగ్ దగ్గరికి మాట్లాడము, ఈ జనాల్లో శాంతి భద్రతలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక హుందాతనంగా మాట్లాడాల్సింది పోయి, ప్రవర్తించాల్సింది పోయి, మీరే రెచ్చగొడితే జనాల్ని రోడ్లోకి రమ్మంటావా? వేరే మతంలో జరిగితే ఏంది అసలు? ఇది ఒక భాష, ఒక పద్ధతేనా? రాజకీయాల్లో ఇటువంటి సంప్రదాయం మంచిది కాదు. సరే, మీరు అంతగా అరుస్తున్నారు, రమ్మంటున్నారు. సరే, ఎవరైనా వస్తున్నారు రోడ్లోకి? ఎవరికి పట్టలేదురా, మీకే పట్టింది. మీరే అలిగేషన్ వేసినారు, మీరే మాట్లాడుతున్నారు, అన్నీ మీరే చేస్తున్నారు. లేనిపోని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకుంటూ రాష్ట్రంలో ఇంకా వేరేది ఏది లేదన్నట్లు మాట్లాడుతున్నారు. అరే బాబు, మీరు వచ్చి 100 రోజులు అయింది. మంచి ప్రవర్తన గురించి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ దీన్ని పులి స్టాప్ పెట్టండి. అనవసరంగా హిందువుల మనోభావాలని రెచ్చగొట్టేలాగా, దెబ్బతినేలాగా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టని దిగజార్చి రోజు రోజుకి ఈ న్యూస్లో పెట్టేసి ఒకటికొకటి క్రియేట్ చేసి, అనిమల్ ఫ్యాట్ అంటారు, మళ్ళీ కల్తీ అంటారు, మళ్ళీ ఇంకోటి అంటారు. ఇవన్నీ వద్దు. మన సంప్రదాయాన్ని, మన ప్రతిష్టని బజార్లోకి తీసుకురాకోకుండా, ఏదైతే
మీరంటున్న సిట్ వేస్తారో, సిబిఐ వేస్తారో, సిఐడి వేస్తారో, ఏదో ఒకటి. మీరే ఉన్నారు కదా అధికారంలో, దానికి సంబంధించిన రిపోర్ట్ చూసుకుంటుందని చెప్పేసి దాన్ని పులిస్ స్టాప్ పెట్టి మీరు ఆ వరద బాధితులకు కానీ, లేదా 100 రోజుల్లో మీరు ఏం చేసినారనేది కానీ, లేకపోతే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి దీనికి పులిస్ స్టాప్ పెట్టి నిజంగానే మేము చెప్తున్నారు కదా, కఠినంగా శిక్షలు తీసుకోండి రా బాయ్ జరిగిందంటే. ఇంకెందుకు మీకు, ఎందుకు రోజు దీక్షలు అనేది, బొట్లెక్కేది, ఊడ్చేది, అవన్నీ అవసరం లేదు కదా. దయచేసి మానుకోండి. ఇప్పటికైనా దాన్ని పులిస్ స్టాప్ పెట్టి ప్రజలకు మంచి పరిపాలన నిజంగా అందించే ప్రయత్నం చేయండి తప్పితే కానీ ఇటువంటివి తీసుకొచ్చి అనవసరంగా ఒక అభద్రతా భావాన్ని, ప్రతిష్టని దిగదార్చకండి మిస్టర్ DCM గారు.